దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించే ముందు కిరీటం పెట్టడు, నల్లగొడతాడు, కృంగదీస్తాడు. నీ గర్వాన్ని, నీ అహాన్ని, నీ తెలివిని పీల్చి పిప్పి చేస్తాడు ఆయన. అలా చేస్తున్నప్పుడు చాలా మంది తట్టుకోలేక ఎనికి వెళ్ళిపోతున్నామంటే పడిపోతాం. ఎవరైతే తట్టుకొని నిలబడతారో అతన్ని నిలబెడతాడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. దావీదుని అభిషేకం చేసిన వెంటనే నెత్తి మీద కిరీటం పెట్టలా. యోసేపును నేను దీవిస్తాను, 12 పనులు నీ చుట్టూ నమస్కారం చేస్తాను ఆయన అన్నాడు. కలిచ్చాడు దర్శనం. ఎప్పుడు? బాల్యంలో. ఐగుప్తుకి వెళ్ళాడు, బానిసగా ఉన్నాడు, చెరసాల్లో పడ్డాడు. దావీదును సమయాలు వచ్చి అభిషేకం చేస్తానే కిరీటం రాలే. 13-14 సంవత్సరాలు కొండలమ్మడి గుట్టలమ్మడి తిరిగాడు. పౌలును దేవుడు సేవలో వాడుకోకముందే నలగొట్టాడు. 12 మంది శిష్యులను కూడా సేవలో వాడుకునే ముందు నలగొట్టాడు. ఏ వ్యక్తినైనా చూసుకోండి, దేవుడు నెత్తి మీద కిరీటం పెట్టే ముందు ముళ్ళ కిరీటం పెడతాడు నెత్తిన. ఆ ముళ్ళ కిరీటాన్ని తట్టుకోలేక చాలా మంది ఎనికి వెళ్ళిపోయే వాళ్ళు, బాధలు కష్టాలు ఆ బాధలో, ఆ కష్టాల్లో దేవుడి ప్రేమను రుచించి మాధుర్యం ఎరిగి నిలబడ్డ వారే నమ్మకంగా చేయగలుగుతారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, సేవలో, పరిచర్యలో, ఆత్మీయాత్రలో మన తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని చూసో, కళ్ళ ఎదుట ఉన్నటువంటి ముళ్ళను చూసో భయపడకండి. దాని తర్వాత దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని దీవెని దాచిపెట్టాడు.